టీఆర్ఎస్ గెలిస్తేనే అధికార వికేంద్రీకరణ జరుగుతుందన్న కేటీఆర్. దేశ ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు, రాజకీయ దురుద్దేశం లేదన్న ప్రధాని మోడీ. కుక్కర్ కాదని గిఫ్ట్ బాక్స్ కేటాయించిన ఈసీ, దినకరన్ కు తప్పని ఎన్నికల గుర్తు కష్టాలు. సన్ రైజర్స్ ను చిత్తు చేసిన ముంబై 40 పరుగుల తేడాతో విజయం. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు టీడీపీ బాస్ చంద్రబాబు. ఇవాళ కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. ఉదయం 10:30కు నందిగామలో ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్లో ప్రచారం చేస్తారు. ఇక 2 గంటలకు 15 నిమిషాలకు తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:55 నిమిషాలకు పెద్దాపురంలో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5:15 నిమిషాలకు పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. 6:15 నిమిషాలకు కాకినాడ రూరల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. నిన్న ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చిన వైఎస్ జగన్ ఇవాల్టి నుంచి మళ్లీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు జగన్. ఉదయం 9:30కు రాజానగరంలో ప్రచారం చేస్తారు. 11:30 నిమిషాలకు అనకాపల్లిలో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30కు టెక్కల్లో ప్రచారం చేస్తారు. 3:30 నిమిషాలకు గాజువాకలో ప్రచారం చేయనున్నారు జగన్. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాజోలు, కాకినాడ సిటీ, రామచంద్రపురంలో పర్యటిస్తారు. అటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారు వైఎస్ విజయమ్మ. శ్రీకాళహస్తి, సత్యవేడు, సుల్లూరుపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. జనసేనానికి అండగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున మెగా కుటుంబ సభ్యులు ఇవాల్టి నుంచి ప్రచారం చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పీఆర్పీ తరపున ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఆయన కుటుంబ సభ్యులు చాలా కాలం తర్వాత ఇప్పుడు పవన్ తరపున క్యాంపైనింగ్ లో దిగుతున్నారు. సుడిగాలి పర్యటనలతో జోష్ తెచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. రామ్ చరణ్ మరో అడుగు ముందుకేసి ప్రత్యక్షంగా ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న రామ్ చరణ్ ఇవాల్టి నుంచి పవన్ తో కలిసి ప్రచారం చేస్తారు. అనకాపల్లి, పెందుర్తి సభల్లో పవన్ తో కలిసి ప్రచారం చేసే అవకాశాలున్నాయి. మరోవైపు జనసేన పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పవన్ సోదరుడు నాగబాబు తరపున ఆయన కుమారుడు వరుణ్ తేజ్ ప్రచారం ప్రారంభించబోతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రోడ్ షోలు, బహిరంగ సభల్లో వారసులు పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది టీఆర్ఎస్. 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నిర్మల్లో బహిరంగ సభకు ప్లాన్ చేశారు ఆ పార్టీ నేతలు. దీనికి అధినేత కేసీఆర్ హాజరవుతుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సభాస్థలికి హాజరు కానున్నారు గులాబీ బాస్. దగ్గరుండి సభా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నగేష్. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరించే పనిలో పడ్డారు నేతలు. మరోవైపు ఇవాళ సాయంత్రం 5:30 హైదరాబాద్ షేర్లింగంపల్లిలో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి 3 రోజుల సమయమే ఉండడంతో ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ రేపు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ప్రతి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభ నిర్వహించాలని, ఆ సభలకు జాతీయ నేతలను ఆహ్వానించాలని అనుకున్నారు రాష్ట్ర నేతలు. ఇప్పటికే మెదక్, జహీరాబాద్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలో సభలు నిర్వహించలేదు.
ప్రస్తుతం ఉన్న కాస్త టైంలోనే వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు బీజేపీ నేతలు. ఇందులో భాగంగానే ఇవాళ పెద్దపల్లి, జహీరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. ఇటు ఖమ్మం, గద్వాల్లో నిర్వహించే ప్రచార సభల్లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొంటారు. రేపు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని శంషాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మక్తల్, సంగారెడ్డిలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. తెలంగాణలో వీలైనన్ని ఎంపీ సీట్లు సాధించాలనే ప్లాన్లో ఉన్నారు కమలం నేతలు. ముస్లింలను టీఆర్ఎస్ కు దూరం చేసే కుట్రల్ని తిప్పికొట్టాలని నిజామాబాద్ ఎంపీ కవిత కోరారు. జగిత్యాలలో మైనార్టీలతో సమావేశమైన కవిత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిస్తుందని చెబుతున్న కాంగ్రెస్ మాటలను నమ్మొద్దన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 34% ఓట్లతో అధికారంలోకి రాగలిగినప్పుడు 40% ఓట్లున్న ప్రాంతీయ పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు పవర్లోకి రాకూడదని ప్రశ్నించారు కవిత. కాంగ్రెస్, బీజేపీ ఒకరి వైఫల్యాలను మరొకరు ఎత్తి చూపుతున్నారు తప్ప తామేం చేస్తామో చెప్పడం లేదని విమర్శించారామె. कल को जब फेडरल फ्रंट की सरकार बनेगी, ये हमारे 12% का रिजर्वेशन का, मुसलमान का होने नीचे, एसटीज का होने नीचे, ये बराबर मुकम्मल हो जाएगा, ऐसा मेरा मानना है। और साथ में आपसे मैं यही रिक्वेस्ट करती हूँ, और हमारे केसीआर साहब ने लॉ कमीशन को भी उन्होंने एक लेटर लिखा है, यही साफ साफ बताते हुए कि ट्रिपल तलाक के मामले में सेंट्रल गवर्नमेंट को दखलंदाजी नहीं देनी चाहिए। तो मेरा आप सबसे यही रिक्वेस्ट है कि आज निजामाबाद के हलके में जो कांग्रेस से कैंडिडेट है मदई याशकी साहब, वो तो मैदान छोड़ के कब के फरार हो चुके हैं। तो कांग्रेस पार्टी का यहाँ से कोई कैंडिडेट है नहीं, उनका कोई कैंपेनिंग है नहीं, तो उनका सिर्फ और सिर्फ यही साजिश है कि जितने भी कांग्रेस के बचे कुचे वोट है वो बीजेपी को डालना है। तो यहाँ पे दोनों नेशनल पार्टी बीजेपी और कांग्रेस दोनों भी मिल गए, दोनों मिलके टीआरएस पार्टी को हराने की कोशिश में है। తనను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్. ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని, తిరిగి ఎంపీగా పోటీ చేస్తున్న హైకమాండ్ నుంచి ఎలాంటి సహకారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ నేతలు ఉత్తమ్, బట్టి పనితీరును తప్పుపట్టారు. స్టార్ క్యాంపైనర్స్ ఉన్న ఎవరూ తన కోసం ప్రచారానికి రాలేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయ స్థితి దాపురించిందని వాపోయారు. తమకు జెండాలు కూడా అందించడం లేదని పార్టీ కార్యకర్తలు బలరాం నాయక్ ను నిలదీయడం ఇందులో కోసమెరుపు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నేను ఏమనంటున్నంటే హైకమాండ్ కూడా పట్టించుకోవాలి. పీసీసీ గారు కూడా ఒత్తిడి తీసుకురావాలి. పీసీసీ గారు కూడా ఆయన ఎలక్షన్లో ఆయన క్యాంపెయినింగ్లో ఉన్నాడు, మరి ఆయన పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏఎస్సీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. పట్టించుకొని క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది, ఎవరికి ఏం చేయాలి అనేది ఒకళ్ళ ఇస్తే తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో అసలు పట్టించుకునే మహానీయుడు ఎవరు లేరు, పట్టించుకోవడం లేదు. హైకమాండ్ కానీ ఇక్కడ కానీ రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరగాలి, ఆయన ఒక చోట కాదు. కాబట్టి ఇక్కడ మాత్రం శ్రద్ధ తీసుకుంటే పీసీసీ గారు రోజుకు రోజు ఒక ఆల్టర్నేట్గా చేస్తున్నది అక్కడ కూడా మాట్లాడాలి, ఇక్కడ కూడా మాట్లాడాలి. ఒకవేళ గట్టిగా శ్రద్ధ తీసుకుంటే భట్టి గారు కానీ అందరు కూడా కానీ ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కూడా కానీ తీసుకోవాలి, చేయాలి. కాంగ్రెస్ పార్టీలో అందరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని, జాతీయ భావం ఏ పార్టీలోనూ కల్పించడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని, అధికార పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని విమర్శించారు. పారదర్శకత, అవినీతి రహిత పాలన అందించిన మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే 2 నుంచి 282 సీట్లకు బీజేపీ వచ్చిందన్నారు లక్ష్మణ్. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్నెవరూ ఏమీ చేయలేరని, తాను చేసిన విమర్శలకు మోదీ నడి సంద్రంలో దూకి చావాలని అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
మోడీ పేగలేడు, జగన్ పేగలేడు, కేసీఆర్ పేగలేడు. మోడీని బాగా తిట్టే తెలుసుగా మీకు? ఈ దేశంలో పాపం నీ తిట్లు ఎవరు తింటుండ్రు? మగాడైతే వెళ్ళి సముద్రంలో పెట్టి చావాలి. సిగ్గు జనం జీవో ఎత్తున ఏమీ లేదు. ఈ ఎండ కాదు కదా, ఎవడే పేగలేడు. మోడీ పేగలేడు, జగన్ పేగలేడు, కేసీఆర్ పేగలేడు. మోడీని బాగా తిట్టే తెలుసుగా మీకు? ఈ దేశంలో పాపం నీ తిట్లు ఎవరు తింటుండ్రు? మగాడైతే వెళ్ళి సముద్రంలో పెట్టి చావాలి. మిగిలింది ఇక 3 రోజులే. ఎండల్ని లెక్క చేయకుండా అభ్యర్థుల ప్రచారం. గల్లీలోనే కాదు, ఢిల్లీలోనూ మనమే ఉండాలి. టీఆర్ఎస్ గెలిస్తేనే అధికార వికేంద్రీకరణ జరుగుతుందన్న కేటీఆర్. దేశ ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు, రాజకీయ దురుద్దేశం లేదన్న ప్రధాని మోదీ. కుక్కర్ కాదని గిఫ్ట్ బాక్స్ కేటాయించిన ఈసీ. దినకరన్ కు తప్పని ఎన్నికల గుర్తు కష్టాలు. సన్ రైజర్స్ ను చిత్తు చేసిన ముంబై 40 పరుగుల తేడాతో విజయం. నిరుద్యోగ భృతి విషయంలో చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. భవిష్యత్తుకు భరోసా అంటే ఇదేనా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తానన్నాడు. ఈ రెండు ఇవ్వకపోతే నెల నెల 2000 ఇస్తానన్నాడు. అక్షరాల రాష్ట్రంలో 1,70,00,000 ఇళ్లులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 5 సంవత్సరాలంటే 60 నెలలు. 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడి ఎగరగొట్టాడు. ఇచ్చిందంతా చూస్తే ఎన్నికలు వచ్చేసరికి 3 నెలల ముందు 1,70,00,000 ఇళ్లను తగ్గించి 3 లక్షలకు తీసుకొచ్చేశాడు. 2,000 కాస్త 1000 ఇచ్చాడు. అంటే 1,20,000 రూపాయలు ఇవ్వాల్సిన ఈ పెద్ద మనిషి ఇచ్చింది 3,000. అది 3 లక్షల మందికి, 1,70,00,000 మందికి ఇవ్వాల్సిన చోట చేసి మళ్ళీ ఈ పెద్ద మనిషి ఏమంటాడు, నన్ను గుర్తుపెట్టుకోండి, మీకు బ్రహ్మాండంగా నేను చేశాను, మీ జీవితాలకు నేను భరోసా. ఏమంటాడు పదం ఏంది? మీ భవిష్యత్తుకు నా భరోసా అంటాడు. ఇది ఏమన్నా భవిష్యత్తుకు భరోసానేనా ఇది? కేసీఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టి వేలంపాట్లో సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రోగాల సమితి, తెలంగాణ రోత పార్టీ, తెలంగాణ రాక్షస పార్టీ అని విమర్శించారు. టీఆర్ఎస్ దేశానికి ఆదర్శమని చెబుతున్న కేసీఆర్ దేనిలో ఆదర్శం? ఫిరాయింపుల్లోనా, అవినీతిలోనా, కుటుంబ పాలనలోనా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలోనా అని ప్రశ్నించారు లక్ష్మణ్. పార్లమెంటు సీట్లను అమ్మకానికి పెట్టిన మీరు, ఉద్యమకాలను విస్మరించి మీరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఇవాళ. మీది తెలంగాణ రాక్షస సమితి, తెలంగాణ రోత సమితి. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రోగాల సమితి. ఇవాళ ఇన్ని రోగాలతో కూడుకున్న పార్టీ మమ్మల్ని జూటా పార్టీ అంటూ 2 పార్లమెంట్ సభ్యులున్నా మొక్కవని ధైర్యంతో పనిచేసి వాళ్ళ 286 స్థానాల్లో గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలే లక్ష్యంగా ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. తనదైన శైలిలో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మధ్య మధ్యలో పిట్టకథలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. 3 నెలల కిందటనే మీరు ఇగో బ్రహ్మాండంగా ఒక కోడెద్దు కొల్లాగ లాంటి గోపీనాథ్ మొన్ననే గెలిపిస్తుంది. ఇప్పుడు మళ్ళొక జోడెద్దును నలిగిస్తారా? లేకపోతే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పాతకాలంలో జట్కా బండ్లు ఉండేది. బండికి అయితే 2 ఎడ్లనన్నా కడతారు, లేకపోతే 2 దున్నపోతులన్నా కడతారు. ఇప్పుడు ఇక్కడ మంచి కోడెద్దును కడితిరి, మరి ఇటు కూడా జోడెద్దును కట్టాలి. కానీ మళ్ళీ దున్నపోతుకు అవకాశం ఇస్తే లాభమైంది.
ఉగాది రోజు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అన్నదాతలందరికీ ఉచిత పంటల బీమా వర్తింపజేస్తామని, పగటిపూటే 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్ పెంచుతామన్నారు. ఆక్వాకల్చర్ రైతులకు కూడా రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం బాధ్యతలు తీసుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం తర్వాత ఆయన ఛాంబర్లో అడుగుపెట్టారు. ఎల్వి సుబ్రహ్మణ్యంకు ప్రభుత్వ అధికారులు అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు దుర్గమ్మను సందర్శించుకున్నారు ఆయన. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం పలికి సుబ్రహ్మణ్యం దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారన్నారు సుబ్రహ్మణ్యం. ఎన్నికల కమిషన్ సూచనలు ఆచరించడం తన ప్రథమ కర్తవ్యమని, ఒక సలహాదారుడిగా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ తన బాధ్యత నిర్వహిస్తానన్నారు. మరోవైపు ఏపీ సీఎస్ బదిలీపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈసీ మోదీకి తాబేదారుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుందని ఆరోపించింది. ఎన్నికల వేళ డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. కడప జిల్లా రాజంపేటలోని ఓ లాడ్జ్లో తమిళనాడుకు చెందిన వ్యాపారి వద్ద నుంచి 14,50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నగదుకు సంబంధించి ఎటువంటి బిల్స్ లేకపోవడంతో పట్టుబడిన డబ్బును సీజ్ చేశారు. ఎన్నికల ప్రత్యేక స్క్వాడ్తో కలిసి ముందస్తు సమాచారం మేరకు ఈ తనిఖీ చేసినట్లు తెలిపారు అధికారులు.